నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. మన దేశం డిజిటల్ కంటెంట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్లో యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ మాట్లాడుతూ భారతదేశాన్ని క్రియేటర్ నేషన్గా అభివర్ణించారు. గత 3 ఏళ్లలో భారతీయ క్రియేటర్లు, కళాకారులు, మీడియా సంస్థలకు యూట్యూబ్ 21,000 కోట్లకు పైగా చెల్లించింది అని ఆయన వెల్లడించారు. కేవలం గత ఏడాదిలోనే 100 మిలియన్లకు పైగా భారతీయ ఛానళ్లు యూట్యూబ్లో కంటెంట్ను అప్లోడ్ చేశాయని ఆయన తెలిపారు. యూట్యూబ్ భారతీయ డిజిటల్ ఎకోసిస్టమ్కు ఎంతగా తోడ్పడుతుందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. లక్షలాది మంది క్రియేటర్లకు ఇది జీవనోపాధిని కల్పిస్తోంది. వారిని వ్యాపారవేత్తలుగా మారుస్తోంది. బ్రాండ్లను నిర్మించడానికి సహాయపడుతుంది. ఇండియన్ క్రియేటర్లు కేవలం దేశీయ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారిని ఆకట్టుకుంటున్నారు. గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే భారతీయ కంటెంట్ 45 బిలియన్ గంటల ఇంటర్నేషనల్ వ్యూస్ టైం నమోదు చేసింది. ప్రాంతీయ సంగీతం, ఎడ్యుకేషన్ కంటెంట్, టెక్ రివ్యూలు లేదా లైఫ్ స్టైల్ వ్లాగులు అయిన భారతీయ క్రియేటర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అవుతున్నారు. మిలియన్ సబ్స్క్రైబర్ల క్లబ్లో 15,000 ప్లస్ ఛానళ్లు. భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యత, ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుంది అనడానికి ఇది నిదర్శనం. స్పెషల్ కంటెంట్, ప్రాంతీయ భాషలను ఉపయోగించడం, కమ్యూనిటీ బిల్డింగ్ ద్వారా క్రియేటర్లు విజయం సాధిస్తున్నారు. యూట్యూబ్ రాబోయే 2 ఏళ్లలో భారతీయ క్రియేటర్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి అదనంగా 850 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మౌలిక సదుపాయాలు, టూల్స్, ట్రైనింగ్, ఆవిష్కరణలకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా క్రియేటర్లు తమ అభిరుచులను స్థిరంగా వ్యాపారాలుగా మార్చుకోవడానికి ఈ పెట్టుబడి సహాయపడుతుంది. యూట్యూబ్ భారతదేశాన్ని క్రియేటర్ నేషన్గా ప్రకటించడం కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు. ఇది లక్షలాది మంది డిజిటల్ క్రియేటర్స్ సృష్టిస్తున్న ఆర్థిక, సాంస్కృతిక మార్పును గుర్తిస్తుంది. స్మార్ట్ ఫోన్ల నుండి స్టూడియోల వరకు భారతదేశంలోని క్రియేటర్లు కథ చెప్పే విధానాన్ని, కంటెంట్ వినియోగ విధానాన్ని, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ విధానాన్ని పూర్తిగా మార్చివేస్తున్నారు.